సినీ హీరో రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించారు. నార్సింగ్ పిఎస్ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని రాజ్ తరుణ్ పైన లావణ్య ఫిర్యాదు చేయడంతో నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని నార్సింగ్ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. సో రాజ్ తరుణ్ వేసిన పిటిషన్ పైన హైకోర్టు విచారించింది. ఈ కేసుని రేపటికి వాయిదా వేయడం కూడా జరిగింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో హీరో రాజ్ తరుణ్ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై విచారించినటువంటి హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదేశాలు జరుపుతుంది. పోలీసుల నుంచి దీనికి సంబంధించిన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. రేపు దీనికి సంబంధించిన దానిపై పూర్తి వివరాలు వెల్లడించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని ఆదేశించింది. ఇప్పటికే మనం రాజ్ తరుణ్ పై లావణ్య నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకుని మోసం చేసిన రాజ్ తరుణ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లావణ్య ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ పై పలు సెక్షన్ల కింద ఇప్పటికే కేసు నమోదు చేసుకోవడం జరిగింది. దీనిపై అంటే నార్సింగ్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసును సవాల్ చేస్తూ ఈ రోజు రాజ్ తరుణ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా రాజ్ తరుణ్ ఈ రోజు హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు రేపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరాలు సమర్పించిన తర్వాత రేపు దీనిపై మరొకసారి విచారించిన తర్వాత కోర్టు మరి ఎలాంటి ఆదేశాలు జారీ మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. సంధ్య. ఓకే, రైట్ సునీల్.